హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుని మనం ముందుకు వెళ్దాం. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలింపకపోయేను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించేదను. గుర్తుపెట్టుకోండి, హగ్గయి 2:19లో ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించేదను. స్తోత్రం దేవా, సర్వోన్నతుల సర్వాధికారి. ఈ సమయంలో యొక్క వాక్యపు వెలుగులో మేమంతా నడిపించబడి మన ప్రతివారు సత్యాన్ని తెలుసుకున్నట్టు కృప చూపించమని, సమస్త మహిమ మీరు తెచ్చుకున్నామని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. చాలా శక్తివంతమైనటువంటి వాక్యాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆశీర్వాదం అంటే ఇష్టపడినటువంటి వారు ఎవరు కూడా లేరు. ఖచ్చితంగా శాపం అనేటువంటిది మనుషులను బాధిస్తుంది, బాధ పెడుతుంది కదా. కాబట్టి ఎవరైనా సరే ఆశీర్వాదాన్ని ఇష్టపడరు. మరి దేవుడు ఏం చేశాడు? గలతీ 3:13 ప్రకారం ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపాన్ని, ఆ శాపపు కాడిని యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద విరగ్గొట్టేశాడు. దాన్ని గమనించాలి. అది విరగ్గొట్టడానికి సిలువ మీద వేలాడేసి, కాబట్టి సిలువ మీద వేలాడేసాడంటే విరగ్గొట్టేశాడు. ఇంకా దాంతో సంబంధం లేదు మనకు శాపంతో. ఈ సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలి అని చెప్పి ప్రభు పేరట నేను మరీ తెలియజేస్తూ ఉన్నాను. సరే, ఆశీర్వాదం అనేటువంటిది మన జన్మ హక్కు. అబ్బా, చూసారా, చాలామంది ఇష్టపడరు ఆశీర్వాదం అంటే. ప్రాస్పరిటీ మెసేజ్ అంటారు. ఎందుకంటే ప్రతీది కావాలంటే మనకి ఏం కావాలి? ఒక పని చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా నువ్వు ఆశీర్వించబడాలి. నీ దగ్గర ఏమీ లేకపోతే నువ్వేం చేయలేవు కదా. ఫైనాన్షియల్గా నువ్వు డెవలప్ చెందితే ఫైనాన్షియల్ బ్లెస్సింగ్, నువ్వు పిల్లల చేత ఆశీర్వించబడితే పిల్లల్లో, ఇలాగ ప్రతిదీ కూడా ఏంటి? ఆశీర్వించబడాలి అన్ని ఏరియాలో. అది మన జన్మ హక్కు. అసలు మనిషి పుట్టినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట కూడా మీరు గమనించినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో మరి చాలా స్పష్టంగా దేవుడు అక్కడ సెలవిస్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? దేవుడు వారిని ఆశీర్వదించి ఆదాము అవ్వను సృష్టించిన తర్వాత మొట్టమొదటి ఏం చేశాడు? మనుషుల్ని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. మొట్టమొదటగా దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు, ఆశీర్వచనం పలికాడు. కాబట్టి ఎవరైనా ముందు పలికే మాట ఏంటంటే బాగుండాలి, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక అంటుంటారు పెద్దలందరూ కూడా. ఆల్రెడీ దేవుడు ఆశీర్వాదం ఇచ్చేసాడు మనకి. ఎఫెసీ 1:3లో ఉంటుంది, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీకు అనుగ్రహించబడి ఉన్నది. కాబట్టి ఈ రోజుల్లో ఈ భూలోకంలో ఏదైనా సరే ఆల్రెడీ పరలోకం నుంచి వచ్చినటువంటిదే మనకి ఆశీర్వాదం. అది ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదమే. పిల్లలైనా, డబ్బైనా, ఉద్యోగమైనా, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. అంటే పరలోకం నుంచి డబ్బు రాదు, కానీ ఈ భూలోకంలోనే దేవుడు నీకు వచ్చేలా చేసేటటువంటి అంటే పరలోకం నుంచి వచ్చినటువంటి ఆజ్ఞ ద్వారానే జరుగుతుంది. సరే, ఇక్కడ మనం కొన్ని విషయాలను చాలా జాగ్రత్తగా గమనించుకుందాం, జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. చూడండి, ఆదికాండం 1:27లో దేవుడు తన స్వరూపమందును సృజించాను కదా. సృజించిన తర్వాత వాళ్ళని సృజించి మొట్టమొదటి మాట దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. గమనించాలి, ఏలుబడి చేయటం దేవుని ఉద్దేశం. ఏలుబడి చేయటం అంటే ఏంటి? ఒక పదవి రావటం అంటే ఏంటి? అది ఆశీర్వాదం కదా, దేవుడిచ్చిన ఆశీర్వాదం కదా. ఒక ఉద్యోగం, ఒక పదవి, ఏదైనా సరే ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడిచ్చింది. దేవుడు చెప్పాడు ఏలుబడి చేయండి అని. అంతేగా నన్ను ఇది ప్రాస్పరిటీ కాబట్టి నేను తీసుకోను, నాకు వద్దు, నేను ఇలాగే దీనుడిగా ఉంటాను, ఇదే స్థితిలో ఉంటాను అన్నట్లయితే ఎలా మరి? కాబట్టి ఇక్కడ దేవుడు మనల్ని ఏంటంటే మొట్టమొదటిగా ఆశీర్వదించాడు. ఈ సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలి. ఆశీర్వాదాన్ని మనం ఏం చేయాలంటే స్వతంత్రించుకోవాలి. గమనించాలి, ఆశీర్వదించు అని అనటానికి నేను పెద్దగా ఇష్టపడను. ఎందుకంటే దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదాలన్నీ అనుగ్రహించేశాడు, ఇచ్చేశాడు. దేవుడు ఇచ్చేసిన దాన్ని మళ్ళీ ఈ దేవా అంటే అర్థం ఉంటుందా? ఉండదు. మీరు ఇది కూడా చదివి చూపిస్తాను మీకు. ఎఫెసీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1:3 మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతించబడును గాక అని చేయవలసింది మొదట స్తుతించాలి. దేవుడిని స్తుతిస్తే నీ మార్గం సరళం అవుతుంది. స్తుతించడం అంటే ఏంటి? దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి స్తుతించాలన్నమాట. హల్లెలూయా. కొత్తగా ఏమీ లేదు అక్కడ చేసేది. మనం దేవుడికి ఏదో మనం కొత్తగా పట్టుకొచ్చి పెట్టేది లేదు. సర్వోన్నతుడా, హల్లెలూయా, హృదయపూర్వకంగా దేవుడు ఏమైనాడో చెప్పడమే స్తుతించడం అంటే.
అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు, దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని మనం స్తుతించాలి, అద్భుతాలు చూడగలుగుతాం మనం. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ స్తుతించబడిన ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించాలి ప్రియులారా, బ్లెస్డ్ అజ్, బ్లెస్డ్ విల్ బ్లెస్ అంటలేదు, బ్లెస్డ్ అజ్ అంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించేశాడు, ఇచ్చేశాడు, పొందేసుకున్నాము. కానీ మనం అనుభవించట్లేదు, కాబట్టి స్వతంత్రించుకోవాలి దాన్ని అనమాట. సో ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలి. కాబట్టి ఈ యొక్క ఆశీర్వాదపు రహస్యాలు ఏంటి అనేటువంటిది మనం ఈరోజు ఒక 6 పాయింట్లు మనం నేర్చుకుందాం. ఆల్రెడీ మీరు ఈ యొక్క విషయాలు తెలుసుకున్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చేశాడు. ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవడానికి తాళపు చెవులు ఏంటి అంటే, ఏ విధంగా మనం ఆ ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటామంటే, నెంబర్ 1 ఇక్కడ మనం చూసినట్లయితే సామెతల గ్రంథంలో 10వ అధ్యాయం 6వ వచనం మనం చదివినట్లయితే, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ప్రైజ్ గాడ్. ఎలా వస్తాయంటే, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయంట. దేవునికి మహిమ కలుగును గాక. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయంట. అయితే మరి మేము నీతిమంతులం కాదండి, మేము పాపులం అండి, మేము పురుగులం అండి, మేము పెంటమండి, మేము చెత్తండి అని చాలామంది అనుకుంటుంటారు. సరే, మనం అన్నది కరెక్టే, మీరు అన్నది కరెక్టే, అందరిది కరెక్టే. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడం లేడు. కానీ దేవుడు అంటున్నాడు నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయంటున్నాడు. మరి ఎలాగా? రోమా 3:23 మనం చదువుకుంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు అందరూ పాపం చేసి దేవుడిని మేము పొందలేకపోతున్నారని చెప్పి అక్కడ దేవుని వాక్యం ఉంటే, ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు మళ్ళీ, నీతిమంతుని ఇక్కడ సామెతల గ్రంథం ఏమన్నా సెలవిస్తుంది, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి అంటున్నాడు. సో ప్రార్థ నిబంధన ప్రకారం చూసినట్లయితే మనకు నీతి ఎలాగొస్తుంది? క్రియలు, మనం చేసే పనులు వీటి వల్ల కాదు. కానీ కొత్త నిబంధనలో దేవుడు చెప్తున్నాడు, నీతిమంతుడంట ఉచితంగా మీరు కృప ద్వారా, విశ్వాసం ద్వారా, కృప చేత మీరు నీతిమంతుడిగా తీర్చబడుతున్నారంట. దేవుని నమ్మితే చాలు నీతిమంతుడిగా తీర్చబడుతున్నారు. కాబట్టి నీతి మనకి ఆపాదించబడతా ఉంది. మనం నీతిమంతులం కాదు, యాక్చువల్గా పుట్టుకతో నీతిమంతులం కాదు, తీర్చబడతా ఉన్నాం, తయారు చేయబడతా ఉన్నాం, ఆపాదించబడతా ఉంది నీతి మనకున్న శక్తి సామర్థ్యాల వల్ల కాదు, కానీ ఉచితముగా దేవుడిని నమ్మటం వల్లనే మనం మన శాపము, దోషము, లోపము, రోగం అన్నీ కూడా తుడిచివేసి, దేవుడి కడిగి వేసి, యేసు రక్తము ద్వారా మనల్ని శుద్ధి చేసి, మన శాపపు పాపపు కాడిని విరిచివేశాడు సిలువ మీద యేసయ్య. ఆయన సిలువ ఎక్కడం ద్వారా మన శాపమంతా కూడా, శాపపు కాడంతా విరిచివేయబడింది. కాబట్టి ఉచితముగా యేసు రక్తము ద్వారా మనమంతా కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఇది సత్యం. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు ఎవరు మీరు? బాప్తిసం పొందిన ప్రతి వారు కూడా, నమ్మి బాప్తిసం పొందిన వారు, యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షణగా స్వీకరించిన ప్రతి వారు కూడా నీతిమంతులు. హల్లెలూయా. చెప్పండి, నేను నీతిమంతుడను, నేను నీతిమంతురాలను. ఎందుకంటే నేను యేసయ్యను నమ్మాను, బాప్తిస్మం పొందాను, యేసు రక్తము ద్వారా కడగబడ్డాను. నా మలినాలు, నా దోషాలు, నా శాపాలు, నా యొక్క మరి ప్రతి విధమైనటువంటి అవిధేయత అంతా కూడా యేసు రక్తం ద్వారా కడిగి వేయబడింది. హల్లెలూయా. చెప్పాలి మీరంతా కూడా, నేను నీతిమంతురాలను, నేను నీతిమంతుడను అని చెప్పి మనం చెప్పాలన్నమాట. కాబట్టి మనం సంపాదించే వచ్చింది కాదు ఈ నీతి, కష్టపడితే వచ్చింది కాదు నీతి, ఏదో చేస్తే వచ్చినటువంటిది కాదు. కానీ మరి ఎలా వచ్చిందంటే ఈ నీతి అంతా కూడాను కేవలం, వింటున్నారా, కేవలం యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోవడం ద్వారా, విశ్వసించడం ద్వారా ఆ నీతి మనకి ఆపాదించబడింది. ఇది సత్యం. ఓకే. సో కాబట్టి ఇప్పుడు మనం నీతిమంతులమే కదా? ఎస్, నీతిమంతులమే. అయితే ఏం చెప్తున్నాడు దేవుడు? నీతిమంతునిగా ఉంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి నీతిని దేవుడు నిన్ను క్లీన్ చేసి శుభ్రం చేసి అక్కడ పెట్టాడు. నువ్వు మళ్ళా మలినం అంటించుకోకుండా ఆ నీతిని నువ్వు కాపాడుకుంటే చాలు. నువ్వు నీతికి సంపాదించవలసిన అవసరం లేదు. దేవుడు నీకు ఇచ్చిన నీతిని నువ్వు కాపాడుకుంటే సరిపోతుంది అనమాట. నీతిమంతునిగా ఉంటే ఆశీర్వదించబడతావు, ఆ ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటావు. ఆల్రెడీ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా. క్లియర్ అయిపోయింది కదా? కాబట్టి ఇక్కడ నీతిమంతుడు అంటే ఎవరు? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో యథార్థంగా నడిచేటువంటి వాడే నీతిమంతుడు. అటువంటి వాని తల మీద కంటే ఏమైనా వస్తాయంటండి? దీవెనలు వర్షధారలుగా వస్తాయంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం మనం గమనించినట్లయితే ప్రియులరా, కీర్తనల గ్రంథం
92వ అధ్యాయం 12వ వచనం మనం చదివినట్లయితే, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు. చూసారా, నీతిమంతులు ఖర్జూర వృక్షాల వల్ల మొవ్వు వేస్తారు. మొవ్వు ఎంత మృదువుగా, అందంగా, ఆకర్షణీయంగా, లేతగా ఎలా ఉంటుంది. కాబట్టి నీతిమంతులు చిగురిస్తూ ఉంటుంటారంట. వాడిపోరు, ఓడిపోరు. నీ నీతిని నిలబెడుతుంది. ఎలాగొచ్చింది నీతి? నువ్వు సంపాదించే కాదు. గమనించాలి. నీతిమంతులు అంటే మేమేదో బూతులు తిట్టమండి, తప్పు చేయమండి, ఒకరి గొడవకి వెళ్ళమండి, మేము ఎవరి జోలికి వెళ్ళము కాబట్టి మేము నీతిమంతులు. నో, నువ్వు ఎవరి జోలికి వెళ్ళలేదు కాబట్టి నీతిమంతులు కాదు. నువ్వెవరిని బూతులు తిట్టావు కాబట్టి నీతిమంతులు కాదు. లేకపోతే నువ్వు తప్పు చేయవు కాబట్టి నీతిమంతులు కాదు. దేవుడు నీకు ఇచ్చాడు నీతిని, ఉచితంగా నేను నీతిని ఆపాదించాడు. కాబట్టి దాన్ని నువ్వు కాపాడుకోవాలంతే. దేవుడిచ్చిన దాన్ని మెయింటైన్ చేసుకోవాలంతే. ఇప్పుడు ఒక తండ్రి ఉన్నారనుకోండి, వాడికి చక్కటి గృహం వచ్చింది, వాడు చేసింది ఏమీ లేదు, తల్లిదండ్రులు గిఫ్ట్కి ఇచ్చారు. ప్రతి బైక్ మీద ఉంటుంది కదా, మామ్స్ గిఫ్ట్, డాట్స్ గిఫ్ట్. చూసారా, అంటే వాడు కష్టపడి సంపాదించలేదు బైకు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ అది వాడికి ఎలా వచ్చింది? ఉచితంగా వచ్చింది. అంటే షాప్లో ఉచితంగా రాలేదు, అది షాపులో మాత్రం తల్లిదండ్రులు కొన్నారు, కానీ ఉచితంగా వీడికి గిఫ్ట్గా ఇచ్చారనమాట. సో దాన్ని ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ బైక్ని యాక్సిడెంట్లు అవ్వకుండా, పాడవకుండా, ప్రతిరోజు నీట్గా తుడుచుకుంటూ, డస్ట్ పట్టకుండా, దుమ్ము పట్టకుండా, తుప్పు పట్టకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత వాడుకున్నది. దాన్ని మెయింటైన్ చేయవలసిన బాధ్యత వాడుకున్నది. సో మీకు అందరికీ కూడా క్లారిటీ వచ్చిందని చెప్పి నేను నమ్ముతున్నాను. కాబట్టి ఇక్కడ నీతి మనకి ఉచితంగా ఆపాదించబడింది. హల్లెలూయా. కాబట్టి ఆ నీతిని కలిగి జీవించాలి. ఆ నీతిని కళంకం చేయకుండా పరిశుద్ధంగా జీవించాలి. మీకు అందరికీ అర్థమైంది కదా. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, కీర్తనల గ్రంథంలోనే 37వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 25వ వచనం చదివినట్లయితే, అక్కడ నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానం భిక్షమిత్తుడు కానీ నేను చూసి ఉండలేదు. చూసారా, నీతిమంతులు విడవబడుట కానీ వాని సంతానం భిక్షమెత్తుకున్నట. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. నీతిమంతుడు సంతానం అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు నీతిమంతుడు. ఆయన సంతానమే మనమంతా కూడాను. హల్లెలూయా. ఆయన రక్తం ద్వారా కడగబడ్డాము, ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. నీవు నా సొత్తు అంటున్నాడు దేవుడు. కాబట్టి నువ్వెవరు? ఇప్పుడు నీతిమంతుని సంతానం. హల్లెలూయా. దేవుడు విడవబడలేదు ఈ లోకంలోను. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం, యేసుక్రీస్తు ప్రభువు బిడ్డలుగా, నీతిమంతుని బిడ్డలుగా, నీతిమంతులు భిక్షమెత్తుకోలేదంటే ఎక్కడ కూడా మనం నీతిమంతులుగా ఆపాదించబడ్డాము, నీతిమంతులుగా చేయబడ్డాం. కాబట్టి ఎవరైనా సరే రక్షణ పొంది, బాప్తీసం పొంది, నిజంగా దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో జీవించి అడుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే లేరు. నాకు అటువంటి పరిస్థితులు వచ్చాయి, అడుక్కునే పరిస్థితులు వచ్చాయి, చాలా ఫైనాన్షియల్గా దిగజారిన పరిస్థితులు వచ్చాయి. విడవబడినటువంటి పరిస్థితిలాగా అనిపించింది. విడవబడినట్టుగానే అనిపించింది. చివరి స్టేజ్లోకి వెళ్ళిపోయింది పరిస్థితి అంతా కూడా. కానీ నీతిమంతులు నేను విడవబడలేదు. హల్లెలూయా. 2023 డిసెంబర్ 31వ తారీఖున పరిస్థితి అంతా కూడా గందరగోళం అయిపోయింది. పరిచర్యలో ఉన్న దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉన్నాను, కానీ ఇంట్లో చూస్తే ఏమీ లేదు. పిల్లల ఫీజులు కట్టలేని పరిస్థితి వచ్చేసింది. అలాగని చెప్పి అడుగుతున్నామా? లేదు. ఉంది కదా బైబిల్, నీతిమంతుడు విడవబడుడు కానీ వారి సంతానం భిక్షమెత్తుడు కానీ నేను చూడలేదు. భిక్షమెత్తడు నేను చూడలేదు అంటున్నాడు దేవుడు. మనం ఎందుకు భిక్షమెత్తాలి అని చెప్పి స్తుతించడం మొదలుపెట్టాం. 12 hours నాన్ స్టాప్ ప్రైజింగ్. హల్లెలూయా. ఆ ప్రైజింగ్ నడుస్తూ ఉండగానే సడన్గా ఫోన్ రావటం, లైవ్లోనే ఎవరో ఫోన్ చేసి దేవుడు మీకు ఇమ్మన్నాడని చెప్పి నాకు కావాల్సిన అవసరాలన్నీ తీరే అమౌంట్ అందలేశారు. హల్లెలూయా. నేను విడవబడ్డానా? లేదు. నా జీవితంలో దేవుడు చేసిన అద్భుతం అదంతా కూడా చాలా అద్భుతం అనమాట. అలాగే ప్రతిరోజు మరి యొక్క పరిచర్య ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు, ఈరోజు వరకు అద్భుతాలు, ఆశ్చర్యాలు చేస్తూ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమకరంగా దేవుడు చేసినటువంటి కార్యాలు బట్టి చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమన్నది? నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానం భిక్షమెత్తుడు కానీ నేను చూడలేదు. కాబట్టి ఈ రోజున అడుక్కోవద్దు అసలు ఎవరిని కూడాను, సహాయం కోరొద్దు అసలు ఎవరిని కూడాను. నిజంగా నువ్వు మోకరించి ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నేను చేశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఏం బ్రదర్ మీకేం తెలుసు? ఆకలితో చావమంటారా? లేకపోతే పిల్లలకి మా పిల్లలకి ఆకలిస్తుంది అడిగితే కూడా నేను పెట్టలేకపోయిన పొజిషన్లో ఉండి ప్రార్థన చేస్తే ఇచ్చేళ్ళారు, తలుపు కొట్టి ఇచ్చేళ్ళారు. కాబట్టి ఇక్కడ నువ్వు విశ్వాసం మీద కరెక్ట్గా ఆధారపడితే ఖచ్చితంగా అప్పు చేయవలసిన అవసరం ఉండదు, అడుక్కోవాల్సిన అవసరం ఉండదు. రానివాడు దేవుడు. ఇక్కడ వాక్యం ఉంది, నేను చెప్పట్లేదు ఈ మాట. వాక్యం నేను అనుభవించాను, అనుభవపూర్వకంగా అయితే నేను చెప్తాను, కానీ నేను సొంత మాటలు కాదు. వాక్యం ప్రకారం నువ్వు జీవిస్తే ఖచ్చితంగా అడుక్కునే పరిస్థితి రానివాడు. కాబట్టి నీతిమంతునిగా ఉంటే నిన్ను ఆశీర్వాదాలు వెంటాడుతాయంటండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కాబట్టి ఈరోజు ఈ మాటలు వెంటనే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కీర్తన గ్రంథంలో 24వ కీర్తన 4-5 వచనాలు మనం చదివినట్లయితే, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండవాడే. నిర్దోషమైన చేతులు చూసారు ఎంత బాగున్నదో. శుద్ధమైన హృదయం కలిగిండు వాడే, వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. అదే విషయం. చాలామంది నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, లంచాలు ఇస్తారు, ఉద్యోగాలు సంపాదించుకుంటుంటారు, మళ్ళీ ప్రార్థన చేయమంటారు, లేకపోతే స్తుతి కూడుకులు పెడతారు. దేవుడిచ్చాడు ఉద్యోగం అని. దేవుడు ఇవ్వలేదు, దెయ్యం ఇచ్చాడు. నిన్ను లంచం కోపంలో ఈకించేసి లంచం ద్వారా సంపాదించిన ద్వారా వచ్చేటువంటి సంపాదన అంతా కూడా వ్యర్థమే, సిలిసంచే. కాబట్టి నీకు పేరుకు ఉద్యోగం వచ్చేసినట్టు ఉంటుంది. సైతానుడు నిన్ను బంధించేసాడు. ఆల్రెడీ ఇరుకుల్లోకి వెళ్ళిపోయావు, సమస్యలోకి వెళ్ళిపోయావు. ఒకనొక రోజున సైతానుడు నేరారోపణ చేస్తాడు. నువ్వు ఎలా సంపాదించావు తెలుసు ఈ ఉద్యోగం? నువ్వు కష్టపడితే వచ్చింది కాదు, నువ్వు లంచం ఇచ్చి సంపాదించావు. నువ్వు దేవుడిని ఎలా మహింపరుస్తావు? ఇందులో దేవుడు ఏం చేశాడు? దేవుడి సహాయం ఏమీ లేదు ఇందులో అని చెప్పి. ఒకటి జాగ్రత్త ప్రియులారా. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నుండి వచ్చేస్తుంది, 2-3 లక్షలు కడితే వచ్చేస్తుంది, దూకేస్తారు ముందుకి. క్రైస్తవులే, పాటలు పాడేవాళ్ళే, వాక్యం చదివేవాళ్ళే, ఈ వాక్యం వింటున్నటువంటి వారే, దేవుడిని ప్రేమించేటువంటి వారే. కానీ టెంప్టేషన్ ఏముందిలేండి, దేవుడికి తెలియదేంటి పరిస్థితి, చాలా దీనంగా ఉంది. 2-3 లక్షలకే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేస్తున్నాను, సెంట్రల్ గవర్నమెంట్ అంట. సెటిల్ అయిపోద్ది లైఫ్. సెటిల్ అవటం అంటే నరకంలోకి వెళ్ళి కూర్చోవటం కాదు. సెటిల్ అవటం అంటే, సెటిల్ అవటం అంటే నీతి నియమాలతో జీవించి చచ్చిపోయి పరలోక రాజ్యం వెళ్ళటం. హల్లెలూయా. లాజరు నీతిగా జీవించాడు, కానీ దరిద్రుడిగానే జీవించాడు, దిగజారిపోలేదు, ఈవెన్ అడుక్కోలేదు ఎప్పుడు కూడాను. ధనవంతుని లాజరు అడుక్కున్నట్టు పరిస్థితి లేదు అక్కడ కూడాను. అలాగే ఉన్నాడు, దొరికితే తినడం లేకపోతే లేదు, అడుక్కోలేదు. వింటున్నారా? అడుక్కోలేదు ప్రియులారా ఎక్కడ కూడా, ఉంటే తినడం లేకపోతే లేదు. కాబట్టి నీతిమంతుని తల మీదకి వచ్చేటువంటి ఆశీర్వాదాలు చాలా ఉంటాయంట. ఇక్కడ చూద్దాం. 5వ వచనం, వాడు యెహోవా వలన ఆశీర్వాదం పొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వం పొందును. కాబట్టి నెంబర్ 1, నీతిమంతునిగా ఉంటే ఆశీర్వాదం స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా. ముందుకెళ్దాం, చాలా టైం అవుతుంది కాబట్టి. రెండవదిగా మనం చూసినట్లయితే, నమ్మకంగా ఉంటే ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటావు. సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియులారా, 28వ అధ్యాయం 20వ వచనం మనం చదివినట్లయితే, అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటండి, నమ్మకమైన వానికి దేవుని మెండుగా కలుగును. నమ్మకమైన వానికి దేవుని మెండుగా. ఎంత నమ్మకం ఉంటే అంత మెండుగా ఉంటుంది దేవునిలో. నాకు కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తూ ఉండేటువంటిది ప్రియులారా. కొన్ని సంవత్సరాల క్రితం మరి లైవ్ ఇస్తున్నప్పుడు ఆగిపోతే సడన్గా ఏమైందని ఎవరో ఫోన్ చేస్తే, ఇలాగా లైవ్ ఆగిపోయింది, కరెంట్ పోయిందని. కరెంట్ పోయిందా, ఇన్వర్టర్ లేదా అని చెప్పేసేసి, లేదన్నా చెప్పి వెంటనే 50,000 కానుక పంపారు. నాకు ఆశ్చర్యం వేసింది. నాకు ఒక సంఘము లేదు, నేను ఏవి పెద్ద పరిచర్య కూడా చేయట్లేదు, అసలు 50,000 రూపాయలు కానుక అని చెప్పి చాలా ఆశ్చర్యపోయాను. తర్వాత చూడండి, రీసెంట్గా ఈ మధ్యన మళ్ళీ చెప్పాను మీకు, ఎవరు 1 లక్ష రూపాయలు చేశారు. ఇవన్నీ నేను వాడుకోవట్లేదు, కానీ పరిచర్యకి కావాల్సినవన్నీ కూడా సమకూరుస్తూ వస్తున్నాను. అందరికీ మీరు ఈ లైవ్ చూస్తున్నారు. ఇవన్నీ టెక్నాలజీ డెవలప్ అవుతూ ఉంది. చూసారు కదా, ఈ గతంలో లెవెల్కి ఇప్పుడు లెవెల్కి ఎంత తేడా వచ్చిందో. సో వచ్చినటువంటివన్నీ కూడా పరిచర్ని అభివృద్ధి చెందటాకే నేను ఉపయోగిస్తూ ఉన్నాను. అంటే నేను గమనించినటువంటి విషయం ఏంటంటే, ఇచ్చిన దాన్ని నమ్మకంగా దేవుని పని ఖర్చు పెడుతున్నప్పుడు ఇంకా 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 దేవుడు దీవిస్తూ, ఆశీర్వదిస్తూ, అనేక మందిని ప్రేరేపిస్తూ, పరిచర్ని విస్తరింపజేస్తూ, ఎలా జరుగుతుంది ఇదంతా? నమ్మకమైన వానికి. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చినటువంటి రూపాయలో చాలామంది వాళ్ళకున్న పరిస్థితిని బట్టి 5 రూపీస్ అంటే వాళ్ళు చేసే దాంట్లో వచ్చేటువంటి దాన్ని, ఆ రోజుకి ఎంత వచ్చిందంత దాంట్లో తీసి 100 వస్తే 100, 150లో అందులో దశమ భాగం తీస్తుంటారు కొంతమంది. అది చూస్తే ఫోన్పేలో 5 రూపీస్, 7 రూపీస్, 10 రూపీస్ అని ఉంటుంటుంది. చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే నాకు తెలుసు, నేను 10 రూపాయలు కూడా వేసినటువంటి వ్యక్తిని కానుకలు దేవుని సంధిలో. 5 పైసలు, 10 పైసలు ఆ రోజుల్లో ఉండి ఇప్పుడు లేవనుకోండి, పావలాలు, 10 రూపాయలు, ఇవన్నీ నేను దేవుని సంధిలో కానుకలకు విత్తినటువంటి వాడినే. కాబట్టి నమ్మకత్వం, నువ్వు 5 రూపాయలు వేసావా, 50 రూపాయలు వేసావా, 5,000 వేసావా, 50 లక్షలు వేసావా, 1 కోటి రూపాయలు వేసావా, ఇది కాదు. గంగిగోవు పాలు గరిటెడైన చాలు, గాడిద పాలు కడవడైతే ఉపయోగం ఏంటి అంటారు కదా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే నమ్మకంగా ఉంటేనంట ఆశీర్వాదం స్వతంత్రించుకుంటాం. నెంబర్ 1 నీతిమంతునిగా, నెంబర్ 2 నమ్మకంగా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నమ్మకమైన వారికి దేవుని మెండుగా కలిగినని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతూ ఉంది. కాబట్టి నీ చదువులో
నమ్మకంగా ఉంటున్నావా? ఏమి చదవరు, బ్రదర్ పాస్ అయిపోవాలి. ఎలా చేయాలి? దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? బ్రదర్ కుదరలేదు బ్రదర్, నేనేం చదవలేదు బ్రదర్, కానీ నాకు ఉద్యోగం చాలా అవసరం బ్రదర్. మరి చదివిన పరిస్థితి ఏంటి? ఆలోచించండి. నీ స్వార్థం కదా. నువ్వు చదవలేదు, నీకు ఉద్యోగం వచ్చేసేది. రాత్రి పగళ్ళు నిద్రాహారాలు మానేసి కూర్చొని చదువుతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి? వాళ్ళు కాకుండా దేవుడు నీకు ఇచ్చేస్తే అన్యేసిరా దేవుడు? అలా అన్యులు అవ్వచ్చు, కానీ కష్టపడి చదువుతున్నారు. దేవుడు వాళ్ళకి ఇస్తాడు ఉద్యోగం. ఉద్యోగంలో నమ్మకం ఉన్నారా? ఉద్యోగం వచ్చేంతవరకు ఎంతో కష్టపడతారు. వచ్చిన తర్వాత నెగ్లజెన్స్ ఎక్కువైపోతుంది. గమనించాలి ప్రియులారా. లంచాలు ఇచ్చి ఉద్యోగాలు సంపాదించుకుంటారు. దానికి మళ్ళీ స్తుతికుడుగులు పెడతారు. ఆ ఉద్యోగం కోసం మళ్ళీ ప్రార్థన చేయిస్తారు. ఏ విధమైన ఉపయోగం ఉండదు. జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి సేవలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సేవ. ఈ సేవలో మరి దేవుడు ఇచ్చినటువంటి పరిచర్యను ఎంతో నమ్మకంగా చేయాలి. ఇంకా దాన్ని వివరించట్లేదు నేను. నీ భార్యతో నమ్మకం ఉంటున్నావా? ఇక్కడే చాలామంది నాకు కంప్లైంట్లు వచ్చాయి అనమాట. బ్రదర్, ఆయన బయటకు వెళ్ళారు, ఎక్కడో పని మీద ఉన్నారు, ఇంకొక ఆవిడ పరిచయం మీద ఇలాగా. ఎవరి పైగాను? క్రిస్టియన్ మ్యారేజ్, దేవుని సందులో ఉన్నటువంటి వారే బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, అన్నీ సరే. ఇల్లీగల్ అఫైర్స్, ఇల్లీగల్ కాంటాక్ట్స్. నమ్మకత్వం లేదు. మరి దీవెనలు ఎక్కడి నుంచి వస్తాయి? వేసాలు వేస్తూ దీవించబట్టలేదండి, అప్పులు ఇరుక్కుపోయాం, సమస్యలు ఇరుక్కుపోయాం, ఇబ్బందులు, పిల్లలకి సమస్యలు వచ్చి, అంతేగాని ఎక్కడ తప్పిపోయామనేటువంటి సరి చేసుకుంటాం అనేటువంటి లేదు. కానీ చూసారా? కాబట్టి నీ భర్తతో నమ్మకంగా ఉంటున్నారా? జాగ్రత్త. చాలామంది ఇదే ఏం చేసినా కూడా ఖచ్చితంగా ఆ నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. మీరు భార్యాభర్తల మధ్య, భర్తకు తెలియకుండా భార్యకు తెలియకుండా భర్త ఏవేవో చేస్తూ ఎట్లా ఉంటుంటారు. నో, ఎలాగ దీవించబడతారు, మీరు ఎలాగ ఆశీర్వాదం స్వతంత్రించుకుంటారు, అభివృద్ధి చెందాలి. మీ తల్లిదండ్రులు ఏమో ప్రార్థన చేసేస్తుంటారు, వాళ్ళు దీవించబడిపోవాలి, ఆశ్రయించబడిపోవాలని. సరి చేయబడకపోతే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, సరి చేయబడకపోతే ఎలాగ దీవించబడతాం మనం? యథార్థతను కలిగి సత్యాన్ని అనుసరించి నడవగలగాలి. అప్పుడు అలా నడుస్తున్నట్లయితే ఆశీర్వాదం నీది అవుతుంది, ఆశీర్వాదం స్వతంత్రించుకోగలుగుతావు. మోసం అనేటువంటిది నమ్మకత్వానికి చాలా వ్యతిరేకం అనమాట. మోసం, నమ్మకత్వం. నువ్వు నమ్మకత్వంగా లేదు అంటే మోసం చేస్తుంటే కదా. వ్యతిరేకం రెండు, క్వైట్ ఆపోజిట్. ఈ సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని చెప్పేసి ప్రభు పేరట నేను మనం చేస్తూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా విన్నారు. హల్లెలూయా. నెంబర్ 1 నీతిమంతుడిగా ఉండాలి. నెంబర్ 2 నీతిమంతులు ఆశీర్వాదం స్వతంత్రించుకుంటారు. గమనించాలి. ఇక్కడ ఈరోజు నేను చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా ఏంటంటే ఆశీర్వాదానికి రహస్యాలు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో కూడా మనకి చూసినట్లయితే 115వ కీర్తన 12వ వచనంలో చూసినట్లయితే, యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. హల్లెలూయా. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, నన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఆల్రెడీ ఇది పాత నిబంధన ఆశీర్వదించును అన్నాడు. కొత్త నిబంధనల కొద్దిలోకి ఆశీర్వాదం ఇచ్చేసాను అంటున్నాడు దేవుడు. ఈ యొక్క సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని చెప్పేసి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 19వ వచనం చదివినట్లయితే, నెంబర్ 1 నీతిమంతులుగా ఉంటే ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటావు, నమ్మకంగా ఉంటే ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటావు. 3వదిగా కనికరము కలిగి ఉంటే నీవు ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటావు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవుస్తుంది ఏంటంటే, దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దేవునినందును. దయాదృష్టి గలవాడు ఏం చేస్తాడంటే, తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెననందును. ఇక్కడ కనికరము కలిగి ఉంటే నువ్వు ఆశీర్వాదం స్వతంత్రించుకుంటావు. నీకున్న దానిలోంచి కొంత దరిద్రునికి ఇస్తే దీవెన వస్తుందంట. బీదలను కనికరిస్తే దేవుడు వారిని కనికరిస్తాడంట. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులరా, 19వ అధ్యాయం సామెతలు 17వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు వాని ఉపకారంలో కానీ ప్రత్యుపకారం చేస్తాడు. దేవుడు చేసే ప్రత్యుపకారం ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలుసు. మత్తయి సువార్తలో ధన్యతలు ఉంటాయి కదా మనకి.
మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వెంటనే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, దేవునికి నమ్మకంగా ఉన్నట్లయితే అద్భుతాలు చూస్తావు. నువ్వు నీతిమంతుడిగా దేవుడిచ్చిన నీతిని కాపాడుకుంటూ అద్భుతాలను చూస్తావు, ఆశీర్వాదం స్వతంత్రించుకుంటావు. కాబట్టి ఒక సేవకుడు పరిచర్య చేశాడు. పరిచర్య చేసిన తర్వాత ఆయన ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. చాలా చలికాలం. వెళ్తున్నటువంటి సమయంలో ఒక వృద్ధుడు వణుకుతూ కనిపించాడంట. ఈ సేవకుడు ఏం చేశాడు, తన మీద ఉన్నటువంటి ఆ కోటుని తీసేసేసి ఆ వృద్ధునికి కప్పేసేసి చలిలో వణుకుతున్నాడు కదా అని వెళ్ళిపోయాడు, పడుకున్నాడు. పడుకున్న తర్వాత ఆయనకు ఒక దర్శనం వస్తుంది. ఆ దర్శనంలో యేసుక్రీస్తు ప్రభువారి ముఖం కనిపిస్తూ ఉంది. తర్వాత ఆయన చూసింది ఏంటంటే, ఆ యేసుక్రీస్తు ప్రభువారి ముఖం గుర్తించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వేసుకొచ్చినట్టు సూట్ ఎలాంటిదంటే, ఆ కోటు ఏ కోటు అయితే ఆ ముసలివానికి కప్పు వచ్చాడు ఈ సేవకుడు, అదే కోటు యేసయ్య వేసుకుని వచ్చాడట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ రాత్రి పూట ఆ యొక్క వృద్ధునికి ఇచ్చినటువంటి కోటు యేసు ప్రభువారు వేసుకుని వచ్చాడంట. చాలా అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. ఇతరులకు సహాయం చేస్తే దేవునికి చేసినట్టే. ఇతరులకు నువ్వు సహాయం చేసినట్లయితే అది దేవునికి చేసినట్లే. ఎంత అద్భుతమండి ఇది, ఎంత అద్భుతమైన విషయం. హల్లెలూయా. చాలామంది నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉంటుంటారు. చాలా కొన్ని బహుమతులు ఇస్తూ ఉంటుంటారు. నాకు మళ్ళీ పర్సనల్గా డబ్బులు ఇచ్చిన బట్టలు కొనుక్కోండి, లేకపోతే అయ్యని ఇస్తుంటుంటారు. మన సిస్టర్ కోల్డ్ ఉందని చెప్పి నాకు ఏదో తీసుకుని వచ్చారు. ఇది వాటర్లో వేసుకొని దీన్ని తాగండి బ్రదరు అంటే. ఇవన్నీ ఎందుకనంటే ఒక మనిషిని కాదు అక్కడ ప్రేమిస్తుంటారు అనమాట. దేవుని యొక్క ప్రేమ మనలో ఉన్నప్పుడు ఈ విధంగా చేస్తాం. అది మనిషికి చేసినట్టు కాదు, గమనించాలి. నా నావను బట్టి చూపిన ప్రేమ నేను మనుషులకు అన్నేసిన దేవుడిని కాదు అంటున్నాడు. నా పేరట వచ్చేవానికి గ్లాసు మంచినీళ్ళు ఇచ్చినా కూడా దాని ఉపకారం కోల్పోరంట. హల్లెలూయా. అలాగని చెప్పి మిమ్మల్ని అందరిని ఏమని నేను అంటలేదు, కానీ ప్రియులరా గమనించాలి. దేవుడి కార్యాలు ఎలా ఉంటాయి చూడండి. నా చిన్నతనంలో నేను కూడా చాలా దైవ సేవకులను ప్రేమించేటువంటి వాడిని. ఒకసారి నేను ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాను బట్టలు, కానీ అంతే ఆ సేవకుడికి ఇవ్వాలనిపించేసింది, ఇచ్చాను. బైక్ ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాను, ఇవ్వాలనిపించింది, ఇచ్చేసాను. మొబైల్ ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాను. కాబట్టి నేను ఇవేమి చేయకుండా నేను చెప్పట్లేదు ఇవన్నీ కూడా. హల్లెలూయా. ఎప్పుడైతే ఇచ్చామో వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇది గమనించదగ్గ విషయం అనమాట. కాబట్టి ఇక్కడ నెంబర్ 1 నీతిమంతునిగా ఉంటే ఆశీర్వాదం స్వతంత్రించుకుంటాం, నమ్మకంగా ఉంటే ఆశీర్వాదం స్వతంత్రించుకుంటాం, కనికరం కలిగి ఉంటే ఆశీర్వాదం స్వతంత్రించుకుంటాం. 4వదిగా దేవుని మాట ఆలకించినట్లయితే, హల్లెలూయా, దేవుని మాట ఆలకించినట్లయితే నువ్వు ఆశీర్వాదం స్వతంత్రించుకుంటావు అంట. చూద్దాం, ద్వితీయోపదేశకాండం 28:2 చూసినట్లయితే, నీవు నీ దేవుడని యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చును. చదువుకోండి 14వ వచనం వరకు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మరి దేవుని మాట ఆలకిస్తే 28 రకాల ఆశీర్వాదాలు మరి దేవుడిస్తారని చెప్పి 14వ వచనం వరకు చదివితే మనం గ్రహించగలుగుతాం. 28 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయంట. బాలునేటువంటి సమయలు మరి నీ దాసుడు ఆలకించుచున్నాడు అని చెప్పి ఆజ్ఞ ఇమ్మన్నాడు అనమాట. ఆయన మాట ఆలకిస్తే ఏమవుతుందంటండి, ఆకాశమే నీ యొక్క ఆశీర్వాదము హద్దు అవుతుంది అంటండి. ఎంత అంటే హద్దు, ఆకాశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆలకింపనట్లయితే, దేవుడి మాట ఆలకింపనట్లయితే అవతలకు త్రోసివేయబడతావు. ఆకాశం హద్ద అవతలకు త్రోసివేయబడాల అనేటువంటి నీ యొక్క యాక్సెప్టెన్స్ని బట్టి ఉంటుంది అనమాట, ఆలకించటాన్ని బట్టి ఉంటుంది అనమాట, దేవుడి మాట ఆలకించినట్లయితే. హల్లెలూయా. 5వదిగా మనం చూసినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని సేవకి ఇవ్వాలంటండి. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. చాలా మంది దీన్ని యాక్సెప్ట్ చేయరు, పెద్దగా ఇష్టపడరు అనమాట. మలకి 3:10 మనం చదివినట్లయితే అక్కడ నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతా మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిట్లను విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలను కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా చెప్పుచున్నాడు. దేవునికి ఇవ్వాలంటే ప్రియులు గమనించాలి, ఆయన పేదవాడు కాదు. చూసారా, మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. ఇవ్వాలి ఇచ్చినోడంతా పేదోళ్ళగా ఉంటున్నారు, ఇచ్చుకున్న దేవుడేమో గొప్పడైపోతున్నాడు. చూసారా మన మనస్తత్వం, పూర్ మెంటాలిటీ మాట అదంతా కూడా. గమనించాలి, ఇక్కడ ఇవ్వాలి అంటే దేవుడు పేదవాడానికి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పేదరికాన్ని మార్చే దేవుడు మన దేవుడు, కానీ మన దేవుడు పేద దేవుడు కాదు, పేదవాడు కాదు. మనం ఇస్తున్నాం కాబట్టి పేదవాడు అనుకోవద్దు మీరు. మనం ఇచ్చేది దేవుని కాదు, నువ్వు ఇచ్చేది విత్తనం. గమనించాలి, చెరువు గట్టు మీద చాలామంది చిమ్మితేనంట కొరత నీరు వస్తుందంట. కాబట్టి దేవునికి ఇస్తే
పరలోకం నుంచి నీకేమొస్తుంది, దీవెన అనేటువంటిది బయలుదేరి వస్తుంది అనమాట. కాబట్టి దేవుని సేవకి ఇచ్చుట అనేటువంటిది విత్తుడితో సమానం అనమాట. విత్తనం ఏం చేస్తుంది, విత్తినటువంటి పంట మరి ఆ యొక్క విత్తనం అనేటువంటిది ఏం చేస్తుంది, కొన్నాళ్ళకి పంటను తీసుకొస్తుంది. కాబట్టి ఈ విత్తినటువంటి పంట ఎలాంటిదంటే ప్రియులు గమనించాలి, విత్తనం ద్వారా విత్తినటువంటి పంట బ్యాంకులో ఉన్నటువంటి సొమ్ము మరి ఎటుపోదు. విత్తినటువంటి విత్తనపు పంట బ్యాంకులో సొమ్ము ఎట్టుపోదు, బ్యాంకులో సేఫ్గా ఉంటుంది కదా మన డబ్బు అంతా కూడా. అలాగే నీకు విత్తినటువంటి విత్తనం ద్వారా వచ్చినటువంటి పంట ఖచ్చితంగా బ్యాంకులో ఉన్నటువంటి సొమ్ములాగా ఎటు పోకుండా ఉంటుంది అనమాట. ఈ సత్యాన్ని మీరు అంతా కూడా గ్రహించాలి. కాబట్టి దేవుని సంధికలో దేవునికి ఇచ్చినటువంటి ప్రతీది కూడా మనం వృధా అయిపోతుంది అనిపిస్తుందేమో, కానీ మీకు చాలామంది ఏం చేస్తారంటే దేవుడు కానుకలు ఇవ్వాలి కాబట్టి ఇచ్చేసి ఊరుకుంటారు. నో, రాంగ్ అది. ఏ రైతు కూడా పొలం విత్తనాలు పడేసి ఊరుకోవడం. ఏం చేస్తాడు, ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. ఎక్స్పెక్టేషన్ ఈజ్ ద బ్రీడింగ్ గ్రౌండ్ ఆఫ్ మెరకల్. వింటున్నారా? ఎక్స్పెక్టేషన్ ఈజ్ ద బ్రీడింగ్ గ్రౌండ్ ఆఫ్ మెరకల్. అంటే ఏం చేస్తాడు, ఎక్స్పెక్ట్ చేస్తాడు ఎప్పుడు మొలకలు వస్తాయా, ఎప్పుడు పంట పండుతుందా అని చెప్పేసి. అలాగే మీరు దేవుని సందులో కానుకలు వేసినప్పుడు అట్లాగని కాదు, ఏం చేయాలట, ఆ కానుకను పట్టుకోవాలి, దాన్ని ఒక విత్తనంగా భావించాలి, మాట్లాడాలన్నమాట కానుకతో. గో గ్రో కమ్ బ్యాక్. ఏం చేయాలంటే గో గ్రో కమ్ బ్యాక్, నువ్వు వెళ్ళు, నాటబడు, ఫలించు, విస్తరించు, నూరంతలుగా తిరిగిరా అనాలన్నమాట. దేవుడికి అవసరం లేదు నువ్వు ఇచ్చే డబ్బు, దేవుడు ఏం పేదవాడు కాదు. నువ్వు వేసే విత్తనాలు భూమికి ఏం అవసరం లేదు. భూమి ఏం చేస్తుంది, తినేది. భూమి ఏం చేస్తుంది, ఫలింపజేసి విస్తరింపజేసి నూరంతల పంట నీకేస్తుంది. అంతే కదా, ఏ భూమిలో విత్తనం వేసినా భూమి తినేస్తుందా, తినదు, తిరిగి నీకు పంటనిస్తుంది. అలాగే దేవుని సందులో విత్తనం నాటేటప్పుడు ఏ సేవకుడు కానీ కానుక ఇచ్చేటప్పుడు అలాగే ఇచ్చేసేయకూడదు. ఏం చేయాలి, ఒక పెన్న పేపర్ తీసుకుని ఒక పేపర్లో పెట్టి ఒక కవర్లో పెట్టి గో గ్రో కమ్ బ్యాక్ అని రాసి ఆ విత్తనం నాటినప్పుడు ఏమవుతుందంటే నూరంతలుగా తిరిగి వస్తుంది. అలాగే చాలామంది కానుకలు ఇచ్చేస్తారు, అమ్మయ్య బాధ్యత తీరిపోయింది. నో, అవ్వలేదు. నువ్వు విత్తనం నాటావు అక్కడ, అప్పుడు ఏం చేయాలి, ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. ప్రభా ఇది ఈ దశం భాగం ఇచ్చాను, ఈ కానుక ఇచ్చాను, నాకు నూరంతల పంట, ఏది నూరంతల పంట ఇచ్చినందుకు వందనాలు అని చెప్పి ఏం చేయాలి, ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట, ఎదురు చూడాలి. ఇది లేకపోవటం వల్లనే ఈ రోజున అనేక మంది జీవితాల్లో పంట కోసుకోలేకపోతున్నారు. విత్తనం నాటేసి మర్చిపోయారంతే. పంట కోసుకొని నీకు సమృద్ధి ఎక్కడ వస్తుంది? పంట కోసావా, చర్చికి పెద్ద కానుక ఇచ్చావు, పంట కోసావా, సేవకుడికి పెద్ద కానుక ఇచ్చావు, పంట కోసావా, నూరంతలు తిరిగి రావాల్సిందే. ఈ రోజు నేను పెద్ద కానుక ఒక సేవకుడికి ఇచ్చాను, థ్యాంక్ యూ జీసస్, నన్ను విస్తరింపజేస్తావు, ఇచ్చే స్థితిలో పెట్టావు, మళ్ళా తిరిగి నూరంతల పంట వచ్చిన కాక, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నూరంతల పంట తిరిగి వచ్చిన కాక. ఎక్కడ చెప్తున్నాం మనం ఇలాగ? అట్లా చెప్పాలన్నమాట. ఆ నూరంతల పంట నాకు వచ్చిన కాక, హల్లెలూయా, థ్యాంక్ యూ చేసి నూరంతల పంట తిరిగి ఇచ్చినందుకు వందనాలు అని చెప్పి మనం స్వతంత్రించుకోవాలి. దేవుని సేవకు ఇచ్చింది ఏదో వృధాగా అయిపోయినట్టు కాదు. హల్లెలూయా, దేవుని సేవకు ఇచ్చింది ఏదో వృధాగా అయిపోయింది కాదు. కాబట్టి ఇక్కడ దేవుడు మనకు అధికారం ఇచ్చాడు, ఏలుబడి చేయండి అని చెప్పేసేసి. శ్యాంబాగ్ అనేటువంటి ఒక దైవ సేవకుడు పరిచర్య చేస్తూ ఉన్నాడు. సడన్గా ఒక వ్యక్తికి దెయ్యం పట్టి బాధపడుతున్నాడంట. ఎంతో విలవిల్లాడిస్తున్నాడు ఆ దెయ్యంగాడు. కానీ ఎంత ప్రార్థన చేస్తున్నాడు ఈయన, ఏసునామములో దెయ్యం పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు, ఇట్లాగ అన్నీ చేస్తున్నాడు, కానీ ఏ విధమైన ప్రయోజనం లేదంటండి. ఎంతో సమయం కేటాయించాడు, కానీ అలసిపోయే స్థితికి వచ్చాడంట. ఇంకా ఆయన ఏం చేశాడంటే ఆలోచన వచ్చింది, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఒక మాట అన్నాడంట, యేసుక్రీస్తు ప్రభువారు నా అన్న ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితమే నిన్ను ఆయన కాళ్ళ క్రింద చితక తొక్కేశాడు, విజయం సాధించాడు. నో అలా మాట్లాడుకో, ఆ మాట మళ్ళీ అనుకో అంటున్నాడంట సైతాన్ గాడు. మళ్ళీ మొదలెట్టాడంట, నా అన్న అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే నిన్ను కాళ్ళతో చితక కొట్టేసేసి నీ మీద విజయం సాధించాడు, నువ్వు ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు, నా అన్న నిన్ను ఓడించాడని చెప్పానంటే వెంటనే వదిలి వెళ్ళిపోయాడంట సైతాన్ గాడు. ఉపవాసం ఉండి ప్రార్థించలేదు, మోకరించి ప్రార్థన చేయలేదు, పెద్దగా ఏమి చేయలేదు. అంటే ఏం చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభువు నా అన్న, ఆయన ఎప్పుడో నిన్ను చిత్తకు కొట్టాడు. చూసారా, రిలేషన్షిప్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట. యేసుక్రీస్తు ప్రభువు ఎవరో, నమ్ముకున్నాడు యోసేపు, అమ్ముకున్నారు అన్నలు, అన్నల నమ్ముట కంటే అన్న యేసుని నమ్ముకో, రాజ్యం నీదే చేరుకో. చూసారా, అన్న యేసుని నమ్ముకో, మన యేసు అన్న, హల్లెలూయా, యేసయ్య మన అన్న, మన సహోదరుడు, హల్లెలూయా. తండ్రి నేడు దేవుడి దగ్గర కుడి పార్శ్వన యేసుక్రీస్తు గారు కూర్చుని ఆ పక్కన నీ కుర్చీ చేస్తున్నాడంట. అంత గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి ఎలాగా, ఒక చోట బైబిల్ కాలేజీలో బైబిల్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మరి వాళ్ళని
ఆ సేవకుల్ని తర్ఫీదు ఇవ్వటాకని చెప్పి ఒక మీటింగ్ తీసుకెళ్లారంట. అక్కడ దెయ్యం పట్టిన వారు ఉంటే ఈ కొత్తగా ట్రైనింగ్ అయిన సేవకులందరూ కూడా ప్రార్థన ఏసునామములో దెయ్యం బయటకు పోమని ఆజ్ఞాపిస్తున్నాం, దెయ్యం బయటకు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏసునామములో అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. దెయ్యాన్ని వెళ్ళగొడుతున్నారు కదా, ఏం అవ్వట్లేదంట. ఇంక చాలాసేపు ట్రై చేసి అందులో ఒక సేవకుడు, కొత్తగా ట్రైనింగ్ అయిన సేవకుడు, ప్లీజ్ దే విల్ గో అంటే దయచేసి వెళ్ళిపో అంటున్నాడంట. దయచేసి వెళ్ళిపో అంటే వాడు వింటాడు సైతాన్గాడు? వాడికి ఆ లాంగ్వేజ్ అర్థమవుతుంది ప్రియులారా. పోలీసులు దొంగలు తరున్నారు, ప్లీజ్ దొరికేసి అంటే వాడు వింటాడా? ప్లీజ్ నిజం చెప్పరా అంటాడు, చెప్తాడా? మరి ఆ పోలీసులు ఎలాంటి లాంగ్వేజ్ వాడతారు, ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారు, ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తారు, అలాగైతే నాకు అర్థమవుతుంది కదా. కాబట్టి మనం సైతాన్గాడితోటి జాలి ప్రేమలో అక్కడ కనపరచకూడదు, మనం మనుషుల దగ్గర కనపరచాలి. హల్లెలూయా. అర్థమవుతుంది మీ అందరికీ కూడాను. కాబట్టి నువ్వు ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోలేకపోవడం కారణం ఏంటంటే సైతాన్గాడితో ప్రేమగా ఉండటం, జాలిగా ఉండటం. నో నో నో, దీనివల్ల మనకు జరగదు ప్రియులారు, గమనించాలి. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకొకటి మనం మత్తయి సువార్త 7:7లో మనకేముంటుంది, అడుగుడి మీకు ఇయ్యబడును. హల్లెలూయా. అంటే అది దేవుని యొక్క వాగ్దానం. అడగండి అంటే అడగకపోతే దేవుడు ఇవ్వడా? ఎస్, అడగాలి, కానీ ఆగిపోకూడదు. ఇదే చాలామంది దగ్గర వచ్చినటువంటి పొరపాటు అనమాట. ఎబ్బేజ్ ఏం చేస్తున్నాడు, దేవుడిని ఆశీర్వదించమని చెప్పి అడుగుతూ ఉన్నాడు. దేవుడు దాటిపోలేదు, ఎబ్బేజ్ని ఆశీర్వదించాడు. అలాగే యాకోబు ఏం చేస్తున్నాడు, ఆశీర్వదించమని చెప్పి అడిగాడు. దేవుడు ఏం చేశాడు, అతన్ని ఆశీర్వదించాడు, దాటిపోలేదు. ఈ యొక్క సత్యాన్ని మీరు గమనించాలని చెప్పి ప్రభు పేరట నేను మాను చేస్తున్నాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను, వేదన పడి ఇతని కంటినని అతని తల్లికి అతని ఎబ్బేజు అని పేరు పెట్టెను. 10వ వచనం, ఎబ్బేజు ఇజ్రాయేలీల దేవుని గురించి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుంచి నన్ను తప్పించమని ప్రార్థించగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసాడు. హల్లెలూయా. వింటున్నారా? చూద్దాం. ఆదికాండంలో కూడా చూసినట్లయితే 32వ అధ్యాయం 26వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఏమనున్నదండి, ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించదేనే కానీ నిన్ను పోనీ నన్ను ఆశీర్వదించాడా లేదా? ఆశీర్వదించాడు. సో ఇక్కడ మనం ఏం చేయలేప్పుడు ఆశీర్వదించు అని కాదు ప్రార్థన చేయటం, అడగాలి. మత్తయి 7:7 ప్రకారం అడుగుడి మీకు ఇయ్యబడును అని ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే చూద్దామా ఆ మాట కూడాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం మనం చదివినట్లయితే అక్కడ యేసు ప్రభువారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని చెప్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు సిలువ వేయబడక ముందు చెప్తున్నటువంటి ఈ మాటలన్నీ కూడా తర్వాత గమనించినట్లయితే ప్రియులరా, ఇది చాలా అద్భుతమైనటువంటి ఈ మాటలు మనం గమనించినట్లయితే తర్వాత ఇక్కడ మార్కు సువార్త వచ్చేసరికి మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లయితే మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు చెప్తున్నాడు ప్రార్థన ఎలా చేయాలనేటువంటిది. ఇక్కడ అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని పొంది ఉన్నామని నమ్మడి. అడగమని చెప్పాడు దేవుడు. సరే, అడిగి ఆగిపోవద్దు, అడిగిసినవన్నీ కూడా పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు మీకు అనుగ్రహించబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నేను ఆశీర్వాదం మీరు అడుగుతున్నారా, ఆల్రెడీ నేను ఆశీర్వదించేశాను అని మీరు చూడాలి, అప్పుడు దాన్ని మీరు స్వతంత్రించుకోగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆల్రెడీ దేవుడిని మిమ్మల్ని ఆశీర్వదించేశాడు, ఆశీర్వాదానికి వారసులు అయిపోయారని మీరు సూచినప్పుడు మాత్రమే దాన్ని స్వతంత్రించుకుంటారు. ఇది సత్యం నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రపంచంలో దేవుని నమ్మి దేశాలే దీవించబడ్డాయి. మరి నీవు ఈ యొక్క 6 సూత్రాలు నేర్చుకున్నామని చెప్పేసి 6 రహస్యాలు, ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవడానికి 6 రహస్యాలు, ఇది టైటిల్ మెసేజ్కి. ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవడానికి 6 రహస్యాలు. హల్లెలూయా. మరి అనుసరించి ఆశీర్వాదాన్ని నువ్వు కూడా స్వతంత్రించుకుంటావు అని చెప్పేసి నువ్వు మరి విశ్వసించినట్లయితే ఖచ్చితంగా స్వతంత్రించుకుంటావు, పేదరికంలో ఉండవు. ఇది ఖచ్చితం, మరెంతో నిశ్చయం అన్నమాట. కాబట్టి మనం పేదరికంలో ఆ యొక్క గొడ్రాలతనంలో నిరుద్యోగంలో సమస్యలు ఉండడం దేవుని ఉద్దేశం కాదు. ఖచ్చితంగా నువ్వు బయటపడితే ఇప్పుడంట ఈ 6 సూత్రాలు నువ్వు తెలుసుకుని అనుసరించి పాటించినప్పుడు ఆశీర్వాదం నువ్వు స్వతంత్రించుకుంటావు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసి నడిపించి బలపరచును కాక. ఆమెన్. దేవా, మరి యొక్క ఆశీర్వాదమును స్వతంత్రించుకోవడానికి ఉన్న రహస్యాలు, ఈ 6 రహస్యాలు ప్రతి వారు తెలుసుకుని మరి వాటిని జీవితంలో అప్లై చేసుకుని నేను ఆమెను మహింపరచడం కృప చూపించమని, అందరూ ఆశీర్వాదానికి వారసులగుటకు నా కృప చూపించమని యేసు నామములో ప్రార్థించినామని పొందుకునేనాం తండ్రి. ఆమెన్.